Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.1లో క్వశ్చన్ నెంబర్ 4లో థర్డ్ బిట్ ఎలా సాల్వ్ చేయాలో చూడబోతున్నాం. క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఇచ్చింది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, అంటే రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ అవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని చెక్ చేయాలి. ఆ తర్వాత ఒకవేళ కన్సిస్టెంట్ అయితే గ్రాఫికల్ గా సాల్వ్ చేయాలి, ఇన్కన్సిస్టెంట్ అయితే వాటికి ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది కాబట్టి సాల్వ్ చేయడం అవసరం లేదు. ఓకే, ఇది మరి కన్సిస్టెంట్ అవ్వాలంటే ఏ రూల్ ఫాలో అవ్వాలి? కన్సిస్టెంట్ అవ్వాలంటే రెండు ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఛాన్స్ ఏంటి అంటే A1/A2 వాల్యూ కనుక B1/B2 వాల్యూకి ఈక్వల్ కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్ లో ఇది కన్సిస్టెంట్ అవుతుంది. నేను సింపుల్ గా సి అని రాస్తాను, సి ఫర్ కన్సిస్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ సిచ్యువేషన్ లో మనకి ఒకటే సొల్యూషన్, అంటే ఈ సిస్టమ్ దిస్ సిస్టమ్ హ్యాస్ ఓన్లీ యూనిక్ సొల్యూషన్, రైట్. ఇంకో కండిషన్ లో కూడా కన్సిస్టెంట్ అవుతుంది. ఆ కండిషన్ ఏంటి? A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2. ఇక్కడ ఈక్వల్ కాదు, ఇక్కడ ఈక్వల్ అవుతున్నాయి. దాంతోపాటు C1/C2 కూడా ఈక్వల్ అవ్వాలి. ఇలా అయినా కూడా మనకి ఇది కన్సిస్టెంట్ అవుతుంది. ఒకవేళ ఇలా అయితే ఇప్పుడు ఈ సిస్టమ్ దీనికి ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. ఇది కన్సిస్టెంట్ అయితే. ఒకవేళ ఇన్కన్సిస్టెంట్ అవ్వాలి అంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి, కానీ C1/C2 ఈక్వల్ కాకూడదు. అంటే A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 అవ్వాలి, కానీ C1/C2 మాత్రం ఈక్వల్ కాకూడదు. అదే ఇక్కడ రాద్దాం, నోట్ చేసి ఉంచుదాం. A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2, కానీ అది C1/C2 మాత్రం ఈక్వల్ కాకూడదు. ఇలా అయినప్పుడు ఇది ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. ఇక్కడ నేను సింపుల్ గా IC అని రాశాను, ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనకి నో సొల్యూషన్, సొల్యూషన్ ఉండదు, నో సొల్యూషన్, సొల్యూషన్ ఉండదు. కాబట్టి ఒకవేళ ఇది మనకి ఇన్కన్సిస్టెంట్ వస్తే మనం దాన్ని గ్రాఫికల్ గా సాల్వ్ చేసిన అవసరం లేదు, దాని సొల్యూషన్ ఉండదు. ఆ రెండు లైన్స్ ప్యారల్ అయిపోతాయి. ప్యారల్ అయితే ప్యారల్ లైన్స్ దే నెవర్ మీట్ ఈచ్ అదర్, ఎక్కడ మీట్ అవ్వవు రెండు కూడా, అప్పుడు మనకి సొల్యూషన్ ఇది రాదు. సో అందుకనే మనకి కన్సిస్టెంట్ అయితేనే మనం గ్రాఫికల్ గా సాల్వ్ చేయాలి తప్ప ఇన్కన్సిస్టెంట్ అయితే మనం జస్ట్ ఇన్కన్సిస్టెంట్ రాసి వదిలేయటమే. సో ఇప్పుడు చూద్దాం ఈ ఇచ్చిన పేరు ఏమవుతుందో చూద్దాం. ఇందులో మనకి A1 అనేది 2 అవుతుంది, B1 అనేది y కోఎఫిషియంట్ 1 అవుతుంది, C1 అంటే -6. అలాగే ఇక్కడ మనకి A2 అనేది 4 అవుతుంది, B2 అనేది -2 అవుతుంది, C2 అనేది -4 అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, A1/A2 ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ A1 అంటే అంత ఇక్కడ 2/4, 2/4 అంటే సింప్లిఫికేషన్ లో 1/2 వచ్చింది. ఓకే, A1/A2 రెడీ. ఇప్పుడు ఏం చేద్దాం, B1/B2 చేద్దాం. ఇక్కడ B1 అంటే y కోఎఫిషియంట్ 1, B2 అంటే ఇక్కడ -2 వచ్చింది కదా, -2. ఈ మైనస్ నేను పైన రాస్తున్నాను, అంటే న్యూమరేటర్ లో రాస్తున్నాను. ఇది -1/2 వచ్చింది. ఇక్కడే మనం థింక్ చేయొచ్చు, ఇక్కడ మనకు అర్థమవుతుంది ఈ రెండు ఈక్వల్ కాదు. A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. ఇంకా మనం C1/C2 అది దీనికి ఈక్వల్ అయినా అవ్వకపోయినా మనకు అవసరం. ఓన్లీ A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 అయితే మట్టుకు అది కన్సిస్టెంటే కదా, దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. యూనిక్ అంటే ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది అని అర్థం. సో అదే రాయిపోతున్నాం. ఇక్కడ ఏంటి అర్థం అంటే మనకి ఏమొచ్చింది, హియర్ A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 కాబట్టి దిస్ సిస్టమ్ ఈజ్ కన్సిస్టెంట్. సింపుల్ రాస్తాను, ఇట్ ఈస్ కన్సిస్టెంట్ అని రాస్తాను. ఇట్ ఈస్ కన్సిస్టెంట్. ఒక్కసారి క్వశ్చన్ చూడండి, ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అంటే కన్సిస్టెంట్ అని చెప్పేసాం. కంటిన్యూషన్, ఇఫ్ కన్సిస్టెంట్ అయితే అప్టైన్ ది సొల్యూషన్ గ్రాఫికల్లీ. ఇది కన్సిస్టెంట్ అయింది కాబట్టి మనం గ్రాఫికల్ గా సాల్వ్ చేయబోతున్నాం. దట్టు ఆ రెండు లైన్స్ కూడా ఒకటే సొల్యూషన్ కలిగి ఉంటాయంటే రెండు ఒకే పాయింట్ లో ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇది జస్ట్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతే, అంటే మనం అది దృష్టిలో పెట్టుకుని సాల్వ్ చేస్తే మనకి ఈజీగా అవుతుందని. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పాత్ ఇది అరేంజ్ చేసేసి ఇక్కడ మనం సాల్వింగ్ గ్రాఫికల్లీ ఎలా గ్రాఫికల్ సాల్వ్ చేస్తాం చూడబోతున్నాం. గ్రాఫికల్ గా అంటే గ్రాఫ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తాం అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో
వైని మనం సబ్జెక్ట్ గా పెట్టుకుని, అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, 2x ప్లస్ వై మైనస్ 6 ఈక్వల్ టు 0. ఇక్కడ వైని మనం ఉంచి ఈ 2x ని మైనస్ 6 ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. ప్లస్ 2x ఏమవుతుంది, మైనస్ 2x అవుతుంది, మైనస్ 6 ఏమవుతుంది, ప్లస్ 6 అవుతుంది. ఇప్పుడు వీటి మనం ఏం చేద్దాం అంటే x కి ఒక కొన్ని వాల్యూస్ తీసుకుని దాని కరెస్పాండింగ్ y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ నేను చేస్తున్నాను, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకుంటే ఎంత వస్తుంది, అలాగే 0 తీసుకుంటే ఎంత వస్తుంది, 1 తీసుకుంటే ఎంత వస్తుంది నేను చూసి ఇక్కడ ఒక టేబుల్ డ్రా చేసి ఆ టేబుల్లో వాల్యూస్ అన్ని ఎంటర్ చేస్తాను. ఇక్కడ నేను తీసుకునే x వాల్యూస్, y వాల్యూస్, వచ్చినటువంటి x, yని ఒక కోఆర్డినేట్ గా రాద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక x -1 అయితే y ఎంత అవుతుంది ఇక్కడ చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ -1 ప్లస్ 6, అంటే -2 ఇంటూ x అంటే -1 ప్లస్ 6, మైనస్ మైనస్ ప్లస్ అయింది, 2 1 జా 2, 2 ప్లస్ 6 ఈజ్ 8, అంటే x -1 అయితే y 8, x అనేది -1 అయితే y అనేది 8 వచ్చింది. తర్వాత ఇఫ్ x 0, x కనుక 0 అయితే -2 ఇంటూ 0, -2 ఇంటూ 0 ప్లస్ 6, 0తో దేని మల్టిప్లై చేసినా జీరోనే, ఇంకా అది -0 అయినా ప్లస్ 0 అయినా జీరోనే, 0 ఇంటూ -2 0, 0 ప్లస్ 6 ఈజ్ 6, అంటే నేను x 0 తీసుకుంటే y 6 వచ్చింది. తర్వాత x 1 తీసుకుంటే -2 ఇంటూ 1 ప్లస్ 6, -2 ఇంటూ 1 ప్లస్ 6, -2 1 జార్ -2 ప్లస్ 6, అంటే 6 - 2 కదా ఇది 4, అంటే ఇక్కడ నేను 1 తీసుకుంటే 4 రావడం జరిగింది. ఇప్పుడు వీటిని మనం కోఆర్డినేట్స్ అంటే ఫస్ట్ x రాయాలి, -1, 8 అనేది ఒక పాయింట్, 0, 6 అనేది ఒకటి, 1, 4 అనేది ఒకటి, ఈ 3 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఇప్పుడు నేను సెకండ్ ఈక్వేషన్ తీసుకుని దానికి కూడా సేమ్ అలా కరెస్పాండింగ్ వాల్యూస్ మనం ప్రిపేర్ చేద్దాం. ఇంక ఇది అరేంజ్ చేసేస్తున్నాను, సింప్లిఫికేషన్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, 4x - 2y - 4 = 0. ఇక్కడ వైని మనం సబ్జెక్ట్ చేయాలంటే ఇది నెగిటివ్ కాబట్టి 2y నాడు పంపించేస్తున్నాను. 2y -2y వెళ్తే ప్లస్ 2y అవుతుంది, సో అది రాస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ లో 2y ఈజ్ ఈక్వల్ టు 2y ఎటు వెళ్ళిపోతుంది కదా, 4x ఇటే ఉంది, -4 ఇటే ఉంది, వాటి సింబల్స్ చేంజ్ అవ్వవు, 2y మాత్రం ప్లస్ 2y గా చేంజ్ అయింది. సో 4x - 4 యాజ్ ఇట్ ఈజ్ ఉంచేద్దాం. 4x - 4, దీన్ని బట్టి y కావాలి అంటే ఈ 2 ఇక్కడ ఈ రెండింటిని డివైడ్ చేస్తుంది, 4x డివైడ్ చేస్తే 2x, 4 డివైడ్ చేస్తే 2. సో ఇప్పుడు ఇక్కడ మనం కరెస్పాండింగ్ x వాల్యూస్ తీసుకుని కరెస్పాండింగ్ y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ ఇందాకలానే ఇక్కడ కూడా మనం x వాల్యూ, y వాల్యూని, x, y వాల్యూ టేబుల్లో మనం ప్లాట్ చేద్దాం. ఇక్కడ ఇక్కడ నేను ఇందాకలానే సేమ్ x అనేది -1, 0, 1 తీసుకుంటున్నాను, కరెస్పాండింగ్ y మనం ఫైండ్ అవుట్ చేద్దాం. -1 సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇక్కడ రాస్తాను నేను. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే y = 2x - 2 కదా. ఇఫ్ x ఈజ్ -1 ఏమవుతుంది, y ఏమవుతుంది, 2 ఇంటూ -1 -2, x బదులు మాత్రం -1 రాయటం, మిగతా యాజ్ ఇట్ ఈజ్. 2 ఇంటూ -1 -2, అక్కడ ఇంకో -2 ఉంది, రెండు సేమ్ సింబల్స్ కాబట్టి యాడ్ చేసి మళ్ళీ మైనస్ సింబల్ రాయాలి. అంటే y అనేది -4 అయింది, x -1 అయితే y అనేది -4 అయ్యింది. తర్వాత ఒకవేళ x అనేది కనుక 0 అయితే y = 2 ఇంటూ 0 -2, 2 ఇంటూ 0 అనేది 0, 0 - 2 -2 అవుతుంది, అంటే y ఇక్కడ -2 అయ్యింది. ఒకవేళ x అనేది 1 అయితే y అనేది ఏమవుతుంది, 2 ఇంటూ 1 -2, 2 1 జా 2 -2 0 అయ్యింది, అంటే ఇక్కడ y అనేది 0 అయ్యింది. ఇప్పుడు కరెస్పాండింగ్ మనం కోఆర్డినేట్ పాయింట్స్ రాద్దాం. x, yని రాద్దాం. x -1 అయితే y -4, x 0 అయితే y -2, x 1 అయితే y ఏమో 0. ఇప్పుడు ఈ పాయింట్స్ ని గ్రాఫ్ లో మనం ప్లాట్ చేయబోతున్నాం. సో ప్రస్తుతం సింప్లిఫికేషన్ అయిపోయింది కాబట్టి ఇది తీసేద్దాం.
ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను గ్రాఫ్ ఎలా డ్రా చేయాలో చూపించబోతున్నాను. యాక్చువల్లీ మీరైతే ఇక్కడ గ్రాఫ్ పేపర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో గ్రాఫ్ పేపర్ అయితే విజిబిలిటీ ఉండదు కాబట్టి సరిగ్గా కనిపించినా ఇక్కడ నేను గ్రాఫ్ డ్రా చేస్తున్నాను. ఓకే, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ డైరెక్షన్ చెప్పొచ్చు. ఇది పాజిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ యాక్సిస్ వై డైరెక్షన్ చెప్పొచ్చు. ఇది 0,0 ఆరిజిన్. ఇప్పుడు మనకి చూడండి, వై మీద మ్యాక్సిమం వాల్యూ 8 కావాలి, పాజిటివ్ మీద 8 కావాలి, నెగిటివ్ మీద -4 దాకా ఉండాలి. సో ఇక్కడ 8 కావాలి అంటే మనం 1 2 3 4 5 6 7 8 ఇదే గ్యాప్తో -1 -2 -3 -4 ఇదే గ్యాప్తో మనం 1 2 3 4 -1 -2 -3 -4 ఇప్పుడు వీటి వాల్యూస్ రాసేద్దాం. 1 2 3 4 ఇవి కూడా 1 2 3 4 5 6 7 8 ఇది -1 -2 -3 -4 -1 -2 -3 అండ్ ఇక్కడ -1 ఇక్కడ రాయాలి కదా, కొంచెం పైకి రాద్దాం. అక్కడ ఇది -1 -2 -3 -4. ఓకే రైట్. ఇప్పుడు ఈ పాయింట్స్ ఎలా ప్లాట్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఎక్స్ నేను -1 గా తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నాను చాక్పీస్ ని. ఫస్ట్ ఎక్స్ ఏం చెప్తుంది, -1 అంటే -1 పెట్టాను. వై అంటే కరస్పాండింగ్ 8 అంటే ఇదే -1 మీద పై చూసుకుని 8 దగ్గరికి వెళ్ళిపోవటమే. ఈ పాయింట్ -1,8. తర్వాత ఎక్స్ అనేది 0 అయితే వై ఏమో 6, పాజిటివ్ 6 కాడ పైకి మూవ్ చేస్తాం. తర్వాత x1 అయితే y4, x1 అయితే y4 అంటే ఇక్కడ రైట్. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ మనం జాయిన్ చేసి లైన్ డ్రా చేద్దాం. ఈ లైన్ ఇలా రావడం జరిగింది. ఇది ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ ఏంటి, -1 అయిన చోట -4, x -1 అయితే ఇది -4 అంటే కింద ఇక్కడ ఇది -4. x 0 అయితే y -2 అంటే ఇది. x1 అయితే అంటే x1 అంటే ఇక్కడ x యాక్సిస్ 1, y 0 అంటే అదే పాయింట్. ఇప్పుడు ఇది జాయిన్ చేద్దాం. అలాగే స్కేల్తో 3గా జాయిన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఈ గ్రాఫ్స్ మీద వాటి ఈ ఈక్వేషన్ రాయబోతున్నాను. ఫస్ట్ ఏంటి, 2x + y - 6 = 0. ఈ పై గ్రాఫ్ వచ్చి 2x + y - 6 = 0. ఈ సెకండ్ గ్రాఫ్ వచ్చి ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చింది ఏదైతే రాద్దాం, 4x - 2y - 4 = 0. ఇది 4x - 2y - 4 = 0. ఇక్కడ ఈ రెండు ఎన్ని పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి, కేవలం ఒక పాయింట్ దగ్గర మాత్రం ఇంటర్సెక్ట్ అవ్వడం జరిగింది. వీటి కరస్పాండింగ్ వాల్యూస్ తీసుకుంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ రాయాలి కాబట్టి 2, కరస్పాండింగ్ వై వాల్యూ కూడా 2. ఇది మనం ఎగ్జాక్ట్ గా గ్రాఫ్ తీసుకుని పర్ఫెక్ట్ స్కేల్ తో, స్కేల్ అంటే ఏంటి, ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఇస్ 1 యూనిట్, ఆన్ వై యాక్సిస్ ఆల్సో 1 సెంటీమీటర్ 1 యూనిట్ గా తీసుకున్నాను. సో 1 యూనిట్ అలా మనం తీసుకుని కనుక పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో డ్రా చేస్తే మనకి ఎక్స్ వాల్యూ 2 రావడం జరుగుతుంది, కరస్పాండింగ్ వై వాల్యూ కూడా 2 రావడం జరుగుతుంది. అంటే ఈ రెండు కూడా బోత్ ది లైన్స్ గివెన్ పెయిర్ ఆఫ్ లైన్స్ ఇంటర్సెక్ట్ అట్ 2,2 కాబట్టి ఈ గ్రాఫ్స్ సొల్యూషన్ కూడా, అంటే ఈ లైన్స్ సొల్యూషన్ కూడా 2,2 అవుతుంది. సో ఇప్పుడు అదే నేను ఇక్కడ మెన్షన్ చేయబోతున్నాను. ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది, ఇక్కడ రాస్తాను నేను క్లియర్లీ. ఇది కొంచెం అరేంజ్ చేసేద్దాం. ఇక్కడ నేను కన్క్లూజన్ రాయబోతున్నాను నేను. క్లియర్లీ ఫ్రమ్ ది గ్రాఫ్ the pair of line, both the pair of lines intersect at only 2,2. ఒక్క 2,2 దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఇది మనం ఎంత ఎక్స్టెండ్ చేసినా ఇలా పైకి వెళ్ళిపోతుంది.
ఇది ఇట్లా కిందకి వెళ్ళిపోతుంది, ఇది ఇలా పైకి వెళ్తుంది, ఇది ఇలా కిందకి వెళ్తుంది. సో ఇది ఓన్లీ మనకు ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే మీట్ అవుతున్నాయి, ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఓన్లీ ఎట్ ఓన్లీ లేదా ఓన్లీ ఎట్ 2, 2 దే ఇంటర్సెక్ట్ ఓన్లీ ఎట్ 2, 2. సో ఇప్పుడు ఏం రాద్దాం అంటే, సో ది సిస్టమ్ ఆఫ్ pair of linear equations has unique solution that is 2, 2. ఇది సో మనం ముందుగా చెప్పుకున్నట్టు చూసారు ఇక్కడ a1/a2 అనేది నాట్ ఈక్వల్ టు b1/b2 వస్తుంది కన్సిస్టెంట్ అని తెలుసు. ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్, ఒక్కటే సొల్యూషన్ ఉంటుందని చెప్పాము. మనం గ్రాఫ్ ద్వారా కూడా ఆ ఒక్క సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయగలం. సో ఈ క్వశ్చన్ ఒకసారి మనం కంపేర్ చేసి ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా, కన్సిస్టెంట్ అనేది గ్రాఫ్ ద్వారా సాల్వ్ చేయండి, గ్రాఫ్ ద్వారా సాల్వ్ చేస్తాం. సో ఇట్ హ్యాస్ ఓన్లీ యూనిక్ సొల్యూషన్ ఎట్ 2, 2. సో దీంతో మనకి ఫోర్త్ ప్రాబ్లం లో థర్డ్ బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel, and please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.